హలో! అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. మరొక వీడియోతో ముందుకి వచ్చాను. ఆహ్, ఇది 2, 3 సార్లు మన క్యూఎంఏ సెషన్ ప్రోగ్రామ్‌లో కూడా అడగడం జరిగింది. ఆహ్, దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా లేట్ అయింది ఇప్పటికి. అందుకనే దానికి క్షమించాలి. మీరడిగిన ఓబీఎస్‌కి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రమే షేర్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇది మహాసముద్రం లాంటిది. చాలా చాలా అడ్వాన్స్ ట్వీకింగ్స్ కూడా చేయొచ్చు. నాకు అన్నీ తెలియవు. బట్ నేనేం వాడుకుంటాను, నేనెంతవరకు యూజ్ చేసుకుంటాను లాంటి విషయాలను మీతో చర్చిస్తాను. మేబీ ఇది 2 పార్ట్స్‌గా ఉండొచ్చేమో. ఈ పార్ట్‌లో కొన్ని విషయాలు, మరో పార్ట్‌లో మరొక కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం లేకుండా ఓబీఎస్‌కి సంబంధించిన ఈ ట్యుటోరియల్‌లోకి వెళ్ళిపోదామా? హాయ్ వివర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. దీనికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఓబీఎస్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓబీఎస్ని ఇన్స్టాల్ చేయడానికి మనము గూగుల్కి వెళ్దాము. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. Start window, search, విండోస్ కీ ప్రెస్ చేశాను. జీ G, Vijay.Palakadedia, ఈ ఒక్కొక్కసారి ఇది చెప్పట్లేదు ఏం, బికాస్ ఆఫ్ విండోస్ 11 కొంత ప్రాబ్లం వస్తుంది అప్పుడప్పుడు. బట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. జీ కొట్టాను, ఎంటర్ ఇస్తున్నాను. new tab, toolbar, Okay. address and search bar, edit as autocomplete CT, ఓకే, ఇక్కడ ఓబీఎస్ OBS, space, ఓబీఎస్ స్పేస్ డౌన్లోడ్ D, download, LOA, D, Okay. download, this site can Enter access ఇచ్చాను. your location, change this, ఇక్కడ హెచ్ ఇస్తూ వెళ్తున్నాను. navigation main web result with download OBS Studio heading level 3 link, ఓకే, నేను ఎప్పుడైనా చూసుకునేది ఏంటంటే ఇలా వచ్చేసింది డౌన్లోడ్ ఓబీఎస్ అని. కానీ అథెంటిక్ అంటే ఆ వెబ్సైట్ ఒరిజినల్లా కాదా, అది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే డౌన్ ఆరో ఇస్తూ వెళ్దాం. ఇక్కడ హెచ్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ops download, Google search document focused read only, 1 మినిట్. download OBS Studio heading level 3 link, డౌన్లోడ్ ఓబీఎస్ స్టూడియో లింక్ అని వచ్చింది కదా, ఇక్కడ డౌన్ ఆరో link OBS, link https://opsproject.com download, opsproject.com/download. ఓకే, obsproject.com/download హెచ్టిటిపి వచ్చింది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళచ్చు. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ హెచ్ కొడుతున్నాను ఆ హెడ్డింగ్కి వెళ్ళడానికి, ఇందాక చూసిన హెడ్డింగ్కి వెళ్ళడానికి. download OBS Studio heading level 3 link, రైట్, లింక్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంటర్ ఇద్దాం. download OBS, banner landmark OBS, open ఓకే, broadcast, ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేయను, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇదంతా అవసరం లేదు. ఇన్సర్ట్ F7 ఇస్తున్నాను. elements list dialog, preview, ఇక్కడ డి ఇస్తున్నాను. D, download 7 of 67 Yes. level 0, డౌన్లోడ్ అని ఉంది, ఇక్కడ ఎంటర్ ఇద్దాం. download open broadcaster software registered, download OBS, banner landmark OBS, ఓకే, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇన్సర్ట్ F7 elements list dialog, ఇక్కడ ఎంటర్ ఇచ్చాను కదా, డి డౌన్లోడ్ అని వచ్చిన తర్వాత ఎంటర్ ఇచ్చాను, మళ్ళీ ఇన్సర్ట్ F7 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ డి ఇస్తున్నాను చూడండి. D, download, visited 7 of 67 level 0, ఇక్కడ ఎంటర్ ఇవ్వద్దు, విజిటెడ్ అని వచ్చింది, అంటే ఆల్రెడీ ఇందాక విజిట్ చేసింది లింక్. మళ్ళీ డి ఇస్తున్నాను చూడండి. D, download installer 11 of 67 level 0, ఓకే, డౌన్లోడ్ ఇన్స్టాలర్ అని వచ్చింది, దీని మీద ఎంటర్ ఇద్దాం. untitled Google Chrome, welcome OBS, ఓకే, అది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఏం చెప్పట్లేదు కానీ ఒక 1 మినిట్ చూద్దాం. చూసి డౌన్లోడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. నాకు తెలిసి ఇప్పటికి డౌన్లోడ్ అవ్వాలి. సరే, కంట్రోల్ చేద్దాం. download complete, OBS Studio 31.0.2 Windows and కంట్రోల్ జే. Download మీరు complete. మీకు ఇలా ఏం చెప్పలేదు అనుకోండి, కంట్రోల్ జే ఇవ్వండి. అక్కడ ప్రోగ్రెస్ కూడా చెప్తుంది మనకి ఎంత డౌన్లోడ్. మీరు డౌన్లోడ్ ఫోల్డర్ దగ్గరికి వచ్చేస్తారు. సో ఇక్కడ డౌన్ ఆరో ఇస్తున్నాను, కంట్రోల్ జే కొట్టాను కాబట్టి. button search download history, button clear all, table with 20 rows, row 1 column 1 link OBS Studio 31.0.2 Windows installer 2.exe, డౌన్ ఆరో column 3 button copy download, button show in folder, బటన్ డౌన్ ఆరో ఇస్తూ వచ్చాను, షో ఇన్ ఫోల్డర్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. downloads, file export, లేదా మీరు ఇది క్లోజ్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్స్కి వచ్చేయచ్చు. నేను ఊరికనే ఇలా వచ్చాను. కంట్రోల్ జే కొట్టి అది ప్రోగ్రెస్ అంతా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేసి ఆల్ట్ F4 ఇచ్చి మీ డౌన్లోడ్స్ కూడా వచ్చేయచ్చు. లేదా ఇలా డౌన్ ఆరో కొట్టుకుంటూ ఓపెన్ అది లొకేషన్ అంటుంది కదా, అది అక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. OBS Studio 31.0.2 Windows installer Okay. 2.exe, ఇది వచ్చింది, ఇక 2 అని ఉంటుంది. ఇంతకుముందు నేను ఒకసారి ఇన్స్టాల్ చేయడం జరిగింది, అందుకనే ఇది అలా చూపిస్తోంది. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ
ఫైల్ దగ్గరికి వచ్చేసాం. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్స్టాలర్ ఇది. ఈ ఇన్స్టాలర్ మీద ఎంటర్ ఇస్తున్నాను నేను. అపెరో ఒకసారి మళ్ళీ OBS Studio. రైట్ ఓబిఎస్ దాని మీదే ఉన్నాను. అపెరో డౌన్ ఏరో అపెరో ఇచ్చాను ఒకసారి, మళ్ళీ అదే కర్సర్ అక్కడే పెట్టాను. ఇన్స్టాలర్ మీద ఎంటర్ ఇస్తున్నాను. Window dialog. Downloads. File secure desktop. ఓకే, ఇది అడుగుతుంది, ఇద్దాం. ఇది అకౌంట్ పర్మిషన్ మీకు తెలిసిందే, ఇది ఇద్దాం. No. User account control dialog. User account control. Do you want to allow this app? ఎస్ ట్యాబ్ ఇస్తాను. ఇందాక నో ఎస్ వచ్చింది చూసారా, అది ఫస్ట్ టైం ఏంటంటే నాకు అది ఎన్విడిఏ అది యూనిగ్రామ్ అప్డేట్ ఒక్కొక్కసారి అలా చూపిస్తుంది, ఎందుకు సమ్ ప్రాబ్లం ఉంది. మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఈ డైలాగ్ వస్తుంది మీకు డైరెక్ట్గా. ఆ సౌండ్ వచ్చిన తర్వాత యూజర్ అకౌంట్ సెట్టింగ్స్ దగ్గర డైరెక్ట్గా మీకు తెలుసు, ఇది ఆల్ట్ వై కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఇక్కడ ఆల్ట్ వైకి ఇస్తున్నాను. ఓకే, పని చేయలేదు. ట్యాబ్ ఇద్దాం. Show more. No button alt. And show yes button alt. One. రైట్, ఎస్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ట్యాబ్ ఇచ్చుకుంటూ వచ్చాను, ఎస్ మీద ఎంటర్. Downloads. File OBS Studio 31.0.2 setup dialog. Next greater button Alt plus N. ఇక్కడ ఎంటర్ iచ్చేస్తున్నాను. Press page down or scroll to see. ఏం అవసరం లేదు. ట్యాబ్ Less back button. Next greater button Next Alt మళ్ళీ plus N. enter. Install property page. నేను ట్యాబ్ ఇస్తూ వచ్చాను. నెక్స్ట్ బటన్ మీద ఎంటర్ ఇచ్చాను. మళ్ళీ ట్యాబ్ Browse button Alt plus R. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. అన్ని నెక్స్ట్ ఇచ్చేస్తూ వచ్చాడు, మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. Less back. Install cancel. Install button Alt plus I. ఓకే, ఇన్స్టాల్ బటన్ ఆల్ట్ ప్లస్ ఐ ఎంటర్. Next greater unavailable. Show details button Alt plus D. చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కన్ఫర్మేషన్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. మీకు సౌండ్ వినిపిస్తోంది, ఎన్విడిఏ ఇది ప్రోగ్రెస్ బార్ సౌండ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్స్ విచ్ ఐ లైక్ ఏ లాట్. చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్స్లో ఒకటి నాకు ఓబిఎస్. చాలా పనులు చేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు, డెస్క్టాప్లో వచ్చే సౌండ్ రికార్డ్ చేయొచ్చు, డెస్క్టాప్ అండ్ మైక్ రెండింటిని కలిపి చేయొచ్చు. ఎస్, ఇన్స్టాలేషన్ అయిపోతుంది. Property page. Launch Right. OBS Studio 31.0.2. ఎస్, ఫినిష్ అయిపోయింది. ట్యాబ్ Viewer list. Launch OBS Studio 31.0.2. Checkbox checked. ఫస్ట్ ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది మీకు ఇన్స్టాల్ అయిపోయాక. ఇది ఇప్పుడు ట్యాబ్ ఇస్తే Viewer list notes checkbox not checked. అంటే ఇందులో రిలీజ్ నోట్స్ ఇది అవసరం లేదు. ట్యాబ్ New to OBS. Check out our 4-step quick start guide button. ఇది కావాలంటే దీంట్లో మీరు క్విక్ స్టార్ట్ చూసుకోవచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి అని టూర్ ఉంటుంది. ఇది నేను ఏం చేయట్లేదు, నాకు దీని గురించి తెలుసు. నాకు తెలిసి మీకు కూడా ఈ ట్యూటోరియల్ చూసిన తర్వాత ఈ అవసరం ఉంటుందని నేను అనుకోను. మీకు అప్పటికి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు, మీకు నచ్చినట్లయితే. నేను అది ఇప్పుడు ఏం అది అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ట్యాబ్ ఇస్తున్నాను మళ్ళీ. Finish button Alt plus F. ఎస్, ఫినిష్ బటన్ ఇవ్వగానే ఓబిఎస్ ఓపెన్ అయిపోతుంది చూడండి. Downloads. File Explorer. ఫినిష్ బటన్ మీద ఎంటర్ ఇచ్చా. ఓకే, ఓబిఎస్ ఓపెన్ అయిందా చూద్దాం. YouTube live control. ఎస్, ఓపెన్ అయింది చూడండి. Text focused read only. యూట్యూబ్ లైవ్ అన్నారు, అది మనకేం Up అవసరం. remind me later button enter. రిమైండ్ మీ లేటర్ పెట్టండి. నెక్స్ట్ Update now button enter text. Skip version button enter. ఓకే, అప్డేట్ అడుగుతున్నారు. Remind me later button enter. యాక్చువల్గా ఇది డౌన్లోడ్ చేసాము, మళ్ళీ ఎందుకు అప్డేట్ అడుగుతున్నారు. సరే, అప్డేట్ చేసేద్దాం, దాని ఏముంది. Skip ver text. Update now button Enter. OBS for secure desktop. JAWS user account control dialog. Do you want to allow this app to make? ఓకే, Yes. Yes. Update no No. button enter. You Show more should- yes yes. button to enter. The OBS Studio Account update permission కూడా dialog. ఇచ్చాను. Cancel button. Cancel అది button. మరి ఎందుకో లేటెస్ట్ వర్షన్ చేసినా మళ్ళీ అప్డేట్ అడుగుతుంది. మేబీ నేను డౌన్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ వచ్చిందా ఏమో, మరి చూద్దాం. ఎనీవే, Launch OBS. ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా అప్డేట్ చేసేసేయండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్స్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. Launch OBS button focused. ఓకే, ఎంటర్. Downloads. File Explorer. లాంచ్ ఓపెన్ ఓబిఎస్ అన్నారు కాబట్టి దాని మీద ఎంటర్ ఇచ్చాను. OBS 31.0.3 profile untitled scenes untitled window YouTube live control. ఇది మనకి ఇప్పుడు ఏమొద్దు. యూట్యూబ్ గురించి మనము నెక్స్ట్ దీని ద్వారా యూట్యూబ్ లైవ్ ఇవ్వచ్చు మనము. మనకి ఒకసారి జూమ్ పెయిడ్ వర్షన్ ఉండకపోవచ్చు, అప్పుడు మనకి జూమ్ ద్వారా యూట్యూబ్ లైవ్ ఇవ్వలేం. కానీ ఈ ఓబిఎస్ని ఉపయోగించి జూమ్ ద్వారా ఇవ్వచ్చు, గూగుల్ ద్వారా ఇవ్వచ్చు. ఇది మన ఇది ఉంటుంది చూసారా, గూగుల్ మీట్. గూగుల్ మీట్కి లైవ్ ఇవ్వచ్చు యూట్యూబ్లో. అలాగే మన టీమ్స్ని కూడా దీంట్లో లైవ్ ఇవ్వచ్చు ఓబిఎస్ ద్వారా. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఇష్టం ఓబిఎస్, ఎందుకంటే నాకు జూమ్లో ఒక చిన్న ప్రాబ్లం కనిపించింది. జూమ్లో మనం స్క్రీన్ షేర్ చేసినప్పుడు స్టేరియో సౌండ్స్ని యూట్యూబ్ అది మనకి బోనోగా వినిపిస్తుంది యూట్యూబ్లో. బట్ వేరేస్ ఓబిఎస్లో స్టేరియో సౌండ్స్ని కూడా పర్ఫెక్ట్గా యూట్యూబ్లో లైవ్ ఇస్తుంది. అది నాకు అందుకే ఓబిఎస్ చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ మనం అందరం కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు, కొనుక్కోలేము కూడా ఒక్కొక్కసారి. అప్పుడు మనము చిన్న లైవ్స్ ఇవ్వాలి అంటే యూట్యూబ్లో జూమ్ని మనం 40-minute మోడ్లోనే ప్రోగ్రామ్ ఓన్లీ 20 minutes ఉందనుకోండి, ఈ ఓబిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా కనెక్ట్ చేసి ఇవ్వచ్చు. అదంతా ఎలా అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి బేసిక్ థింగ్స్ మాత్రమే
చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ట్యూటోరియల్. ఓకే, ట్యాబ్ ఇస్తున్నాను. YouTube Studio. Select. YouTube. ఇదంతా ఉంది, ఎస్కేప్ ఇద్దాం. Select మనకోసం stream. ఇదంతా ఉంది, ఆల్ ట్యాబ్. ఎస్కేప్ ఇస్తే పని చేయలేదు. Downloads. OBS. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఇస్తున్నాను, పని చేయలేదు. మళ్ళీ ఆల్ ట్యాబ్. Download. OBS scenes window. ఎస్, ట్యాబ్ కొడితే సీన్స్ విండో. Sources window. List. Sources Display window. capture not selected. ఓకే, డిస్ప్లే క్యాప్చర్ ఇది ఆల్రెడీ ఉంది. అంటే ఇది ఏంటి, ఇది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Audio mixer window. ఆడియో మిక్సర్ విండో. నేను ట్యాబ్ ఇస్తే వెళ్తున్నానండి. Scene transitions window. Transition combo. Duration spin button. Add configure controls window. Manage broadcast checkbox not checked. దీని ద్వారా యూట్యూబ్ లైవ్ ఇవ్వచ్చు, Start recording checkbox not checked. రికార్డ్ చేసుకోవచ్చు. Start virtual camera checkbox ఈ not checked. వర్చువల్ కెమెరా ఇదంతా నేను పెద్దగా అయితే యూస్ చేయనండి. నేను ఏదైతే వాడుతానో అదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్స్ప్లోర్ చేయండి మిగిలినవి. మీరు కూడా దీని మీద ఇంకా అడ్వాన్స్ ట్యూటోరియల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Configure virtual camera button. Studio mode checkbox not checked. Settings button. సెట్టింగ్స్ ఇది మనకు అవసరం. Exit button. ఎగ్జిట్. Audio mixer window. Mute desktop volume slider for desk properties for mics. Volume slider for desktop audio. Slider 0.0 dB. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇది 0. ఎంత ఉండాలి? Volume slider for desktop audio. Slider 0.0 dB. 0.0 dBలోనే ఉండాలి, డెసిబుల్స్ లోనే ఉండాలి డెస్క్టాప్ వాల్యూమ్. కానీ మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను చూడండి, Properties for mic/O button. ఇది మనకు తర్వాత ఉపయోగపడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ట్యూటోరియల్లో. మళ్ళీ ట్యాబ్. Mute mic/O checkbox not checked. ఓకే, మ్యూట్ ని ఇది ఇక్కడ మీరు చెక్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూట్ నాట్ చెక్డ్ అన్నారు. మ్యూట్ మైక్ చెక్ బాక్స్ నాట్ చెక్డ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మైక్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు నేను ఓబిఎస్ లో రికార్డ్ చేయట్లేదు, బట్ స్టిల్ మీరు రేపొద్దున ఓబిఎస్ లో ఏదైనా ట్యూటోరియల్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు మైక్ లో మాట్లాడేది రికార్డ్ అవ్వద్దు, కేవలం కంప్యూటర్ సౌండ్స్ మాత్రమే రావాలి అంటే మ్యూట్ చేసుకోండి మైక్ ని. ఓకే, స్పేస్ ఇస్తే చెక్ అయిపోతుంది, మళ్ళీ స్పేస్ ఇస్తే అన్చెక్ అవుతుంది. Space checked. Space not checked. ఓకే, ఇలా. అలాగే ట్యాబ్ ఇస్తే Volume slider for mic/O. Slider 0.0 dB. ఇది కూడా 0.0 dBలోనే ఉండాలి వాల్యూమ్. ఇది మన డెస్క్టాప్ ఎంత పెట్టుకున్నాం 0, ఇది కూడా 0లోనే ఉండాలి. చెక్ చేసుకోవాలి లెవెల్స్. సేమ్ తగ్గిస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మైక్ వాల్యూమ్ తగ్గిస్తే డెస్క్టాప్ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, డెస్క్టాప్ వాల్యూమ్ తగ్గించి మైక్ వాల్యూమ్ ఇలా ఉంచుకుంటే మైక్ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. అది మీరు చూసుకోవాలి, మీకు అవసరాన్ని బట్టి మీరు తగ్గించుకోవడమా ఎక్కించుకోవడమా చేయొచ్చు. నేనైతే రెండు ఎప్పుడు సమానంగానే ఉంచుకుంటాను, నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కాబట్టి. డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మైక్ కొంచెం పవర్ఫుల్గా లేదు, అప్పుడు నాకు అనిపించే అభిప్రాయం ఏంటంటే డెస్క్టాప్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. అప్పుడు మీరు అది రికార్డింగ్ చేసి విన్ని ఏది ఎంత వాల్యూమ్ ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది మీకు మీరే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాబ్. Sources window. List. Visibility checkbox checked. ఇదంతా అవసరం లేదు. Lock checkbox not combo box scale to scenes window. Sources scenes ఈ window. సీన్స్ List. విండో, సీన్స్ విండో, Sources సోర్స్ విండో, ఈ రెండే మనకి ఇంపార్టెంట్. ఓకే, Scenes window. సీన్స్ List. విండో Scene. ఆల్రెడీ ఒక సీన్ ఉంటుంది, దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, కానీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సింది Sources window. List. Display capture not selected. డిస్ప్లే క్యాప్చర్. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకసారి వాడాను. డిస్ప్లే క్యాప్చర్ అంటే ఏంటి అంటే మన స్క్రీన్ లో ఏదైతే వస్తుందో అది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ లో ఏదైతే వస్తుందో మనం డెస్క్టాప్ మీద ఏదైనా ఇప్పుడు మన ఆడియోనే కాదు వీడియో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో కూడా కనిపించాలంటే డిస్ప్లే క్యాప్చర్ ని యాడ్ చేయాలి. ఓకే, ఇది వద్దు నాకు, నేను డిస్ప్లే క్యాప్చర్ రిమూవ్ చేస్తాను. అసలు మీరు ఫస్ట్ ఓబిఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఇంతకు ముందు వాడాను కాబట్టి ఇది ఇలాగే ఉండిపోయింది. నేను ఓబిఎస్ అన్ఇన్స్టాల్ చేసినా కూడా ఇది ఎందుకో ఈ సెట్టింగ్ అన్ఇన్స్టాల్ కాలేదు. సరే, నేను స్పేస్ ఇస్తున్నాను. Space selected. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్, స్పేస్ ఇవ్వాలి, రిమూవ్ చేద్దాం. డిలీట్. Confirm remove dialog. Sources window. List. Display capture. ఓకే, నేను ఇక్కడ డిలీట్ కి ఇచ్చాను. డిస్ప్లే క్యాప్చర్. Confirm remove dialog. No button enter. షిఫ్ట్ ట్యాబ్. Yes button enter. ఓకే, మీరు సింపుల్ గా డిలీట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా. OBS Okay, ఇప్పుడు 31.0.3 చూడండి. profile. Untitled scenes. Untitled window. ఇప్పుడు Scenes window. Sources window. List. లిస్ట్ అంటుంది, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో మీరు ఫస్ట్ టైం వాడినప్పుడు, ఫస్ట్ టైం ఓబిఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలాగే ఉంటుంది, ఏమీ చెప్పదు. ఇక్కడ మనం కొన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిపెండింగ్ అపాన్. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలో మీరు కనిపించాలనుకుంటున్నారు, వీడియోలో డెస్క్టాప్ వద్దు, ఓకే మీరు కనిపించాలి డెస్క్టాప్ కనిపించాలి అంటే అప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి చెప్తాను, ఒకటి చూద్దాం. ఫస్ట్ మీరు మాత్రమే కనిపించాలి, సౌండ్స్ మాత్రం డెస్క్టాప్ వినిపించాలి అలా అనుకుంటున్నారు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ కీ ఇద్దాం. ఇక్కడ నేను ఎక్కడున్నాను మళ్ళీ చూపిస్తాను. List focused. లిస్ట్ ఫోకస్డ్ ఇక్కడ ఏం చెప్పలేదు. ఓకే, అంటే ఫస్ట్ షిఫ్ట్ ట్యాబ్. Scenes window. List. Scene. సీన్ అని ఉంది, దీని తర్వాత ట్యాబ్. Sources window. List. సోర్సెస్ విండో, ఇక్కడ అప్లికేషన్ కి Op64 window. Add collapsed. యాడ్ కొలాప్స్ అన్నారు. ఇక్కడ ఎంటర్ ఇద్దాం. Application audio ఏమున్నాయి? capture. Beta. ఆడియో క్యాప్చర్ బేటా, ఇవంతా నేను ఎక్కువ వాడనండి, అవసరం లేదు మనకి. Audio input capture. ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అక్కర్లేదు. Audio output capture. ఇది కూడా వద్దు. Browser. బ్రౌజర్ వద్దు. Color source. కలర్ సోర్స్ వద్దు. Display capture. డిస్ప్లే క్యాప్చర్ అంటే చెప్పాను కదా, కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తుంది ఇది యాడ్ చేసుకుంటే. రెండోది Game capture. గేమ్ క్యాప్చర్, Image. ఇమేజ్ Image slideshow. స్లైడ్ షో, Media source. మీడియా సోర్స్, Scene.
సీన్ Text. టెక్స్ట్ GPI plus video capture device. వీడియో క్యాప్చర్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ కెమెరా ల్యాప్టాప్ లో కానీ వెబ్ కెమెరా ఉన్న వాళ్ళు మీ వీడియో కనిపించాలంటే దీని మీద ఎంటర్ ఇవ్వండి, యాడ్ అయిపోతుంది. VLC video source. వీడియో Window ఇవన్నీ అవసరం capture. లేదు. విండో క్యాప్చర్, Group. Window capture. విండో క్యాప్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే విండో క్యాప్చర్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ విండో ఏదైనా ఒక విండోని యాడ్ చేసుకోవచ్చు మీరు, ఏదైనా ఎగ్జిస్టింగ్ విండోని, అది మాత్రమే కనిపిస్తుంది. బట్ అది అవసరం లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మీరు కావాలంటే డిస్ప్లే క్యాప్చర్ వాడుకోండి, దాని బదులు డిస్ప్లే క్యాప్చర్ అండ్ Video capture device. వీడియో క్యాప్చర్ డివైస్, ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నాకొద్దు ఒకటే చాలనుకుంటే ఒకటే యాడ్ చేసుకోవచ్చు. నేను జనరల్గా ఒకటే వాడతాను, అయితే డిస్ప్లే క్యాప్చర్ అయినా వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా ఏదైనా నా వీడియో కనిపించాలి అనుకున్నప్పుడు వీడియో క్యాప్చర్ యూస్ చేసుకుంటాను, లేదు స్క్రీన్ కనిపిస్తే చాలు అనుకున్నప్పుడు డిస్ప్లే క్యాప్చర్ వాడుకుంటాను. సో ఇక్కడ నేను Via window group. ఇంకేంది గ్రూప్ Deprecated collapse. ఇక్కడ ఇవన్నీ Application నేనైతే audio వాడనండి. capture. Data. Audio input. అంతే, మళ్ళీ వచ్చేసాం. సో నేను డిస్ప్లే క్యాప్చర్ మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి, అపారో ఇస్తున్నాను. Separate group. With VL's video capture. ఇంతసేపు డౌన్ ఏరా ఇచ్చాను. Text. G scene. Text video capture. The text scene media image. Game display capture. ఓకే, డిస్ప్లే క్యాప్చర్ ఎంటర్ ఇస్తున్నాను. OBS 31.0.3 profile untitled scenes untitled window create/select source dialog edit selected display capture create/select source dialog edit selected display capture ఇక్కడ ఇలా ఎడిటెడ్ డిస్ప్లే క్యాప్చర్ అన్నారు కదా, ఇక్కడ ట్యాబ్ ఇద్దాం. display capture unselected create/select source dialog add existing radio button not checked ఇది ఇక్కడ నాట్ చెక్డ్ అంది, ఇక్కడ అపారో ఇద్దామండి. ఇక్కడ ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చింది కదా, నాట్ సెలెక్టెడ్ అని యాడ్ ఎగ్జిస్టింగ్ అని వచ్చింది. యాడ్ ఎగ్జిస్టింగ్ వద్దు, అపారో ఇస్తున్నాను. create new radio button checked ఓకే, క్రియేట్ న్యూ రేడియో బటన్ చెక్. ఫస్ట్ టైం ఇలా చేసినప్పుడు ఇలా చేయాలి మీరు. ఇక్కడ ట్యాబ్ ఇద్దాం మళ్ళీ. edit selected display capture ఓకే, ట్యాబ్, display capture unselected make source visible check Tab. OK button enter ఓకే బటన్ ఎంటర్. sources window list display capture properties for వచ్చేసింది display చూసారా, డిస్ప్లే క్యాప్చర్ ఆన్ వచ్చేసింది. సో ఇది మీరు చేయాల్సిన మొదటిది. ఇప్పుడు prop default grouping combo capture cursor checkbox checked forces OK cancel button enter OK మళ్ళీ button ఇక్కడ enter ఓకే వచ్చింది ట్యాబ్ ఇచ్చిన తర్వాత. ఇందాక ఒక ఓకే వచ్చింది, మళ్ళీ ట్యాబ్ ఇస్తే ఓకే వచ్చింది. ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకోసారి ఓకే వచ్చింది. మళ్ళీ ఎంటర్ OBS ఇచ్చేద్దాం. 31.0. మళ్ళీ ఇప్పుడు ట్యాబ్ ఇద్దాం. Audio scene duration add can manage start Okay. start config studio settings నేను button సెట్టింగ్స్ నాక ట్యాబ్ ఇస్తూ వచ్చేసాను. exit settings button ఇక్కడ ఎంటర్ ఇద్దాం. ఓకే, exit button settings button ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుందండి అంటే అండి, ఒక్కొక్కసారి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎంటర్ పనిచేస్తుంది, కొన్నిసార్లు స్పేస్ పనిచేస్తుంది. మనం చూసుకోవాలి. ఎంటర్ ఇస్తే ఏం రాలేదు, స్పేస్ ఇద్దాం. space ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఇద్దాం. settings dialog Agondi. settings dialog ట్యాబ్ ఏంగానే సెట్టింగ్స్ వచ్చేది. సో కొన్ని సందర్భాల్లో ఎంటర్ పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో స్పేస్ ఇస్తుంది, స్పేస్ పనిచేస్తుంది. నాకు మీకు అలాగే పనిచేస్తుందా లేదా మీకు కాన్స్టెంట్ గా ఎంటరే పనిచేస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి, కొంతమందికి ఉపయోగపడుతుంది. మొదటిసారి మనము ఓబిఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాడే ముందు ఈ సెట్టింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నాకు ఇంపార్టెంట్ అనుకున్నవి, నేను బాగా వాడేవి మీకు చేసి చూపిస్తాను. అంటే నేనేం చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఓకే, ట్యాబ్ list general జనరల్, Grouping. ట్యాబ్ గ్రూపింగ్. general grouping నేను language ఫాస్ట్గా వెళ్ళిపోతానండి, అనవసరమైనవి ఏం చూపించను, టైం వేస్ట్ అవుతుంది, లెందీ అవుతుంది వీడియో. నేను అవసరమైనవి చేస్తాను. open stats dial hide OBS updates group automatically check updates combo box stable latest stable release ఇది default ఇంపార్టెంట్, collapse down ఇదేం ముట్టుకోదండి, ఇది ఇలాగే ఉంచుకోవాలి. అప్డేట్స్ automatically check for updates on startup checkbox checked ఇది కూడా బెటర్ ఉంచుకోవడం. మీరు ఇంటర్నెట్ తరచు వాడేవారైతే మాత్రం ఇది ఉంచుకోవడం బెటర్. ఇందాక చూడండి ఆటోమేటిక్గా అప్డేట్ చూపించింది నాకు ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా. ఇది ఉండడం వల్ల చేస్తుంది అనమాట. అది డిఫాల్ట్ సెట్టింగ్, ఇలాగే ఉంచండి. output grouping show confirmation dialog when starting streams checkbox checked ఇది కూడా అంతే, స్ట్రీమ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి కన్ఫర్మేషన్ కావాలా అంటే ఎస్ అనే ఉంచుకోండి. ఇది ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంచేసేయండి. show confirmation dialog when stopping streams checkbox checked ఇది కూడా అంతే, డిఫాల్ట్ ఉంచేయండి. show confirmation dialog when stopping recording అంటే show ఇవన్నీ కూడా confirma- కన్ఫర్మేషన్ మీకు స్టాప్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా అని అడుగుతుంది అనమాట. స్ట్రీమ్స్ అంటే మనం లైవ్ ఆఫ్ చేసేటప్పుడు డూ యూ వాంట్ టు స్టాప్ అని అడుగుతుంది అనమాట. show confirmation dialog when stopping recording checkbox not checked ఇది నేను తీసేసాను, కన్ఫర్మేషన్ అవసరం లేదు. నేను అంటే ప్రతిసారి మనము రికార్డింగ్ స్టాప్ చేసేటప్పుడు డూ యూ వాంట్ టు స్టాప్ అని అడుగుతుంది, ఎందుకు అవసరం లేదని నేను తీసేది. మీ ఇష్టం, మీ కన్వీనియంట్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. మళ్ళీ ట్యాప్ automatically record when streaming checkbox not checked ఇది నేను పెట్టలేదు, అవసరం లేదు. అంటే స్ట్రీమింగ్ తో పాటు రికార్డింగ్ కూడా కావాలని అడుగుతుంది, మనకు అవసరమైతే చేసుకోవచ్చు లేకపోతే లేదు. కాబట్టి ఇది అన్చెక్ లోనే ఉండనియండి. source alignment snapping checkbox checked ఇది అవసరం లేదు, అలాగే ఉండనియండి. snap sensitivity spin button 10.0 ఇది ముట్టుకోవద్దు, snap sources to edge of screen ఇది కూడా checkbox వద్దు, checked మనకేం సంబంధం లేదు. snap sources to other నేను sources వాడను. checkbox checked
ఇవన్నీ నేను వాడనివి మాత్రమే, వద్దు అని చెప్పను. నాకేం దీంతో నేనేం యూజ్ చేయట్లేదు, ఇవేం వాడట్లేదు కాబట్టి నేను ముట్టుకోవట్లేదు. Snap sources to horizontal and projectors. Group make projector. Save projector. Limit 1 full system tray. Minimize the system tray checkbox checked. సిస్టమ్ ట్రే కూడా సిస్టమ్ ట్రేలో ఇది కనిపించాలా అనేది చెక్ బాక్స్ చెక్ చేస్తే ఉంటుంది. Minimize the system tray when started. Checkbox not checked. స్టార్ట్ చేసినప్పుడు సిస్టమ్ ట్రేలోకి వెళ్ళాలా లేకపోతే ఒక విండో రూపంలో ఉండాలా అని ఇది చెక్ చేస్తే సిస్టమ్ ట్రేలోకి వెళ్ళిపోతుంది. బట్ నేనైతే ఇది రికమెండ్ చేయనండి. కొంచెం మనకు అలవాటు అయ్యే వరకు మనకి విండోలో ఉంటేనే ఆల్ ట్యాప్ కొట్టంగానే ఓబిఎస్ దొరికితేనే బెటర్. సో నేను అందుకని ఇది పెట్టుకోలేదు. కొంతమందికి అవసరం లేదనుకున్నప్పుడు సిస్టమ్ ట్రేలో ఉంటుంది, డైరెక్ట్గా సిస్టమ్ ట్రేకి వెళ్ళి నేను ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతున్నప్పుడు నేనైతే విండోలోనే పెట్టుకున్నాను. ఆల్ ట్యాప్ కొడితే మళ్ళీ దొరికేలాగానే పెట్టుకున్నాను నేను. అందుకని ఇది అన్చెక్లో ఉంచుకున్నాను. Always minimize the system tray instead of taskbar. Checkbox not checked. ఇది కూడా ఏమొద్దు, లేకపోతే అన్చెక్. Preview grouping. Hide overflow. Checkbox not checked. ఇవన్నీ అవసరం లేదు. Overflow always visible. Checkbox show overflow even when sources invisible. Draw safe areas. Yeah, Show pixel ఏమొద్దండి. alignment and borders grouping. Studio mode grouping. Transition enable portrait / show preview / multi-view group. Show scene names. Check draw safe area. Multi-view. OK button. Cancel but list. జనరల్లో ఇది మళ్ళీ డౌన్ ఆరో Appearance. అపీరియన్స్ ట్యాబ్ ఇద్దాం. ఇక్కడ ఇందులో ఏముందో చూద్దాం. ఈ కేటగిరీలో అపీరియన్స్ కేటగిరీలో General grouping. Theme combo box. Yami collapsed. Style combo box. Default collapsed grouping. OK button. Enter. మనకు పెద్దగా ఏం అవసరం లేదు. సో ఇది అవసరం లేదు. Cast list. Appearance. Stream. స్ట్రీమ్ ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. Combo box. YouTube. Art. Destination grouping. Disconnect. Advanced grouping. ఇది మీకు నేను నెక్స్ట్ పార్ట్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చేయడం కన్నా కూడా అప్పుడు బెటర్. సో బెటర్. OK button. Enter. Cancel list. Stream. స్ట్రీమ్ వద్దు. Output. అవుట్పుట్. ఓకే ఇది చూద్దాం. ట్యాబ్ Output mode combo box. Simple collapsed down. ఇది సింపుల్ లోనే ఉంచుకోండి. Streaming grouping. Video bitrate spin button 10,000 kbps. దీన్ని ముట్టుకోవద్దు, అలాగే ఉండనియండి. Audio bitrate combo box 320 collapsed down. ఇది మాత్రం 320లో ఉంచుకోండి. ఓకే ఓకే Video bitrate spin button Window. 10,000 kbps. ఇది 10,000 లోనే ఉండాలి. 10,050 kbps. 10,000 kbps. బై డిఫాల్ట్ ఇంతే ఉంటుంది, ఇలాగే ఉంచుకోండి. అప్ డౌన్ ఆరో ఏమి ఇవ్వకండి. Audio ఇది చూడండి, bitrate ట్యాబ్ combo box ఇచ్చాను. 320 collapsed down. ఇది 320లో లేకపోతే డౌన్ ఆరో ఇచ్చి 320 తీసుకోండి. 200 320. ఇదే లాస్ట్. అంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది, మనం చేసే ఆడియో క్లారిటీ బాగుంటుంది రికార్డింగ్ చేసేటప్పుడు. అందుకని ఇది 320లోనే ఉంచుకుందాం. సో అది డిఫాల్ట్ అలా లేకపోతే డౌన్ ఆరో ఇచ్చి అందులో పెట్టేసి మళ్ళీ ట్యాబ్ ఇచ్చేసేయండి 320లో పెట్టి. Streaming combo box software X264 collapsed down. ఓకే ఇది ముట్టుకోవాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఇలా ఉంచేసేయండి. Encoder preset combo box fast. High CPU usage. High quality collapsed down. ఇది హై క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే స్పేస్ ఇవ్వండి, డౌన్ ఆరో అప్ ఆరో ఇచ్చి హై క్వాలిటీలో పెట్టుకోండి. నేనైతే హై క్వాలిటీ వాడతాను, బాగుంటుందని. Enable custom encoder settings. Advanced. Checkbox not checked. ఇది నేను వాడను, వదిలేయండి. Recording grouping. 1 checkbox checked. 1 చెక్ బాక్స్ 2 చెక్, checkbox checked. 2 3 checkbox checked. ఇవన్నీ చెక్ బాక్స్ లోనే ఉంచేసేయండి అన్ని. 4 checkbox checked. 5 checkbox checked. 6 checkbox checked. Recording అంటే ఎన్ని ఒకటేసారి ఎన్ని వాడచ్చు అనేది మనం కొన్ని యాడ్ చేస్తాం కదా, అక్కడ వీడియో యాడ్ చేస్తాం, డిస్ప్లే యాడ్ చేస్తాం, అన్ని యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి 6 ఆప్షన్స్ ఇచ్చారు. 6 చెక్ చేసి ఉంచేసుకోండి, సరిపోతుంది అలా. recording path edit selected D/OneDrive/videos. ఇక్కడ ట్యాబ్ ఇవ్వండి మళ్ళీ. D/OneDrive/videos unselected. Browse button enter. బ్రౌజర్ మీకు ఈ రికార్డ్ అయినవి ఎక్కడ పెట్టుకోవాలి, మీరైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దానికి మీరు పాత్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్యాబ్ ఇస్తే బ్రౌజ్ వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Select recording directory dialog. Folder edit blank. షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. Item no act preview. Vijay Kumar personal OneDrive collapsed 1 of 1 level. ఇక్కడ ఎంటర్ ఇచ్చి ట్యాబ్ Items view list. Embed per 66. ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కొన్ని. Assignments to embed. లేదు ఇక్కడ ఈ పాతే, ఈ వన్ డ్రైవ్ అనే పాత వద్దు మీకు. నేనైతే వన్ డ్రైవ్ లో పెట్టుకోవాలనుకున్నాను. సో వన్ డ్రైవ్ అనే పాత వద్దు మీకు. ఫర్ Preview. ఎగ్జాంపుల్ Vijay Kumar personal. విజయ్ కుమార్ పర్సనల్ ఉంది కదా, ఇక్కడ అప్ ఆరో డౌన్ ఆరో, Start Vijay Kumar home 1 of 1 level. లేకపోతే మీరు ఆల్ఫా ఏమైనా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొచ్చి మీరు డౌన్లోడ్స్ దాంట్లో చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఇంకేనా డాక్యుమెంట్స్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా దిస్ పీసీలో డీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఓకే టీ కొడదాం ఇక్కడ. T. This PC. Pin. దిస్ 1 పీసీ of 1 ఎంటర్. Items view list. Device local disk. D. లోకల్ Row డిస్క్ 2 డి. 2 of 2. అక్కడ మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ మీరు డి డ్రైవ్ లోనో ఈ డ్రైవ్ లోనో మీకు ఏదో ఒక డ్రైవ్ లో ఓబిఎస్ అనే ఒక ఓబిఎస్ వీడియోస్ అని పెట్టేసుకుని అక్కడ పాత్ ఇవ్వచ్చు. సో ఇక్కడికి వచ్చి Local disk. D. లోకల్ డిస్క్ డి ఇక్కడ ఎంటర్ ఇచ్చి Items view list 1. History. ఇక్కడ చాలా ఫోల్డర్స్ ఏదైతే మీరు ఆల్రెడీ ఒక ఓబిఎస్ అని ఫోల్డర్ క్రియేట్ చేశారు అనుకోండి. నేనైతే చేయలేదు, ఎందుకంటే నేను వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటాను అవన్నీ. సో నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోవట్లే పాత్, మీకు ఊరికనే కొంచెం చూపించడం కోసం. సో ఓబిఎస్ ఫోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ హిస్టరీ ఉంది. 109 million. Aradia 3 of 1. ABBYY fine reader standard. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. దిస్ ఏ ఫోల్డర్. ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ ఇవ్వకూడదు, ట్యాబ్ ఇవ్వండి. Name split but folder. Edit ABBYY file. Select folder button. సెలెక్ట్ ఫోల్డర్ బటన్, దీని మీద ఎంటర్ ఇచ్చారంటే ఇంక ఎప్పుడు మీరు రికార్డ్ చేసినా ఆ ఫోల్డర్ లోకి వచ్చి
పడతాయి అనమాట వీడియోస్ అన్ని. నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, ఎస్కేప్, OBS 31 point. ట్యాబ్. Generate file name without space checkbox not checked. ఇదేం అవసరం లేదు. Recording quality combo box Ah. high quality medium file size collapsed down. హై క్వాలిటీ పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకా మీ CPU కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, Same as stream. సేమ్ ఈ స్ట్రీమ్, High quality high quality, medium files indistinguishable quality large file size. చాలా పెద్ద ఫైల్ వచ్చేస్తుంది మనం High రికార్డ్ చేసేది. quality medium సో కాబట్టి ఇది సరిపోతుందండి. నేనైతే హై క్వాలిటీ పెట్టుకుంటాను. లేదు మీకు ఇంకా అద్భుతమైన క్వాలిటీ కావాలి, మీకు స్పేస్ ఎక్కువైనా పర్వాలేదు, సైజ్ ఎక్కువైనా పర్లేదు, వీడియోది అవుట్పుట్ అనుకుంటే ఇది పెట్టుకోండి. హై డిస్టింగ్విష్డ్ ఇది ఉంది కదా, indistinguishable ఇండిస్టింగ్విషబుల్ ఉంది కదా, అది high పెట్టుకోండి. indistinguishable quality ఇంత ఇండిస్టింగ్విషబుల్ క్వాలిటీ నేనైతే వాడను. high అవి చాలు, నాకు ఇది అయి సరిపోతుంది. నెక్స్ట్ ట్యాబ్. recording format combo box mpeg4.mp4 ఇది collapsed MP4 down. లోనే ఉంచుకోండి, ఇంకా వేరే ఫార్మాట్స్ ఏమీ వద్దు. స్పేస్ ఇద్దాం. Space ఏమున్నాయి? list mpeg quicktime.mov hybrid mp4 beta dot fragmented mp4 fragmented mov mpeg ts dot t ఇవి ఉన్నాయి. frag ఇవేం frag వద్దు, quick నాకు mpeg కావాల్సింది Nebraska video mpeg4.mp4. ఇది చాలు. దిస్ ఫార్మాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. నేనైతే ఇదే వాడతాను. మీకు నచ్చింది మీరు వాడండి, ఇదే వాడాలనేది లేదు. నేను వాడేది మాత్రమే, నేను మీకు ముందులోనే ట్యూటోరియల్లో చెప్పాను, నేను ఏది వాడతానో అది చూపిస్తాను అని. అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఎస్కేప్. ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తాను, లేదంటే మీరు ట్యాబ్ ఇచ్చేయచ్చు. నో, ఎస్కేప్ ఇవ్వండి. Recording format combo box mpeg4.mp4 collapsed. రైట్ ట్యాబ్. Video encoder combo box software X264 collapsed down. ఇది స్పేస్. Space list software X264 low CPU usage preset increases file Idoddu. size software X264 ఫస్ట్ ఆప్షనే చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏది మార్చొద్దండి. software రెండు ఆప్షన్స్ ఉన్నాయి. software X264 low CPU usage preset increases file size ఇది ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయట్లేదు. ఈ ఆప్షన్ యూస్ చేయకండి. ఎన్కోడర్ మాత్రం ఎప్పుడైనా సరే software పైది X264 ఈ ఫస్ట్దే పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షనే యూస్ చేసుకోండి, అప్పుడే పని చేస్తుంది. ట్యాబ్, ఎస్కేప్, video encoder ట్యాబ్. custom mixer settings edit blank ఇది అవసరం లేదు. replay buffer Replay checkbox not buffer checked అక్కర్లేదు. grouping గ్రూపింగ్ streaming grouping audio encoder combo box AAC default collapsed down. ఇదే ముట్టుకోవద్దండి, ఇలాగే ఉంచండి. Recording grouping audio encoder combo box AAC default collapsed ఇది కూడా down. ముట్టుకోవద్దు. OK button enter. ఓకే బటన్ వచ్చేసాము. సో ఇది Can't అయిపోయింది. apply button list output. మనం ఏదైనా చేసినప్పుడు Apply button ఈ పర్టికులర్ కేటగిరీలో ఏదైనా చేంజ్ చేసాము, చేసిన తర్వాత ఇక్కడ అప్లై మీద ఎంట్రీ ఇచ్చేసేయండి. ఓకే, అప్లై మీద ఎంట్రీ ఇచ్చేసి మళ్ళీ ట్యాబ్ ఇస్తే list output నెక్స్ట్ లిస్ట్ అవుట్పుట్ కేటగిరీకి వచ్చాను. డౌన్ ఏరో audio ఆడియో, అంటే ఎప్పటికప్పుడు అప్లై చేసేసుకుంటే అక్కడ ఆ సెట్టింగ్స్ సేవ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ డౌన్ ఏరో ఇచ్చి ఆడియో దగ్గరికి వచ్చాను. ఆడియోలో ఏముంది? ట్యాబ్. grouping general grouping sample rate combo box 48khz collapsed down. 48 లో పెట్టుకోండి. ఇది కూడా అంతే, స్పేస్ ఇచ్చి అప్ ఏరో డౌన్ ఏరోస్ తో యూస్ చేసి Space 48k ఇదే లాస్ట్ 48 లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మంచి క్లారిటీ ఉంటుంది ఆడియో. నేనైతే 48 వాడతాను. sample rate combo ఎస్కేప్, ట్యాబ్. channels combo box stereo collapsed down. స్టేరియో, ఓకే, ఇది కూడా అంతే, స్టేరియోలోనే పెట్టుకోవాలి. Global audio devices grouping desktop audio combo box default collapsed down. ఇది డిఫాల్ట్ లోనే ఉంచండి. Desktop audio 2 combo box disabled collapsed down. ఇవి మనకు అవసరం లేదండి, ఇదంతా కూడా. Mic/auxiliary audio combo box default collapsed down. ఇది డిఫాల్ట్. ఇక్కడ ఏముంది? స్పేస్ ఇద్దాం. Space list default microphone USB condenser microphone stereo mix Realtek headset ఇక్కడ కొంతమంది ప్రాబ్లం వస్తుంది, చాలా మంది కంప్లైంట్ చేస్తారు మా మైక్ పని చేయట్లేదు అని. చెక్ చేసుకోండి. బట్ డిఫాల్ట్ stereo microphone UA default. ఇది డిఫాల్ట్ లో ఉంది యాక్చువల్ గా. అంటే డిఫాల్ట్ అంటే దాని అర్థం ఏంటంటే మనం సిస్టంలో రియల్టెక్ లో మనము ఆడియో sys.cpl కి వెళ్ళి కంట్రోల్ ట్యాబ్ కొడితే రికార్డింగ్ డివైజెస్ ఉంటుంది. ఆ రికార్డింగ్ డివైజెస్ లో ఏదైతే మనము డిఫాల్ట్ లో పెట్టుకుంటామో అది ప్రతి దానికి ఏ అప్లికేషన్ వాడినా కూడా అదే డిఫాల్ట్ గా చూపిస్తుంది. ఓకే, అది పని చేయలేదు మీకు. కొంతమందికి ఏమవుతుందంటే అది పని చేయట్లేదు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ వాడకుండా మైక్ విషయంలో డౌన్ ఏరో ఇవ్వండి. microphone USB condenser microphone. ఇది వాడండి. ఇది నేను వాడతాను. మీకు ఏ మైక్రోఫోన్ ఉందో మీకు తెలుసు కాబట్టి ఆ మైక్రోఫోన్ దగ్గర కర్సర్ పెట్టేసి ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ Mic/auxiliary audio combo box default collapsed down. డిఫాల్ట్ ఉందా? ఓకే, సో అప్పుడు మారట్లేదు అనుకోండి. మళ్ళీ Space స్పేస్. list microphone USB mic/auxiliary audio combo box microphone USB ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక తప్పు చెప్పాను, సారీ. మీరు ఏదైనా సెట్టింగ్ మార్చినప్పుడు అప్ అండ్ డౌన్ కీస్ మార్చినప్పుడు ఎంటర్ కీ ఇవ్వండి. నేను ఏం చెప్పాను? ఎస్కేప్ అన్నాను, ఎంటర్ ఇచ్చేసేయండి. ఎంటర్ ఇస్తేనే సెట్ అవుతుంది. సో నేను ఏం చేశాను? యూఎస్బీని పెట్టుకున్నాను. నాకు మైక్రోఫోన్ డిఫాల్ట్ వద్దనుకున్నాను, యూఎస్బీ. మీరు కూడా పర్టికులర్ గా ఏ మైక్ యూస్ చేస్తున్నారో అదే పెట్టుకుని ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్. mic/auxiliary audio combo box microphone USB condenser microphone. ఓకే, నేను మైక్రోఫోన్ యూఎస్బీ మాట్లాడుతున్నాను, మయోనో వాడతాను నేను. అది యూఎస్బీ మైక్ అన్నమాట. సో అది పెట్టుకున్నాను. ట్యాబ్. Mic/auxiliary audio 2 combo box disabled collapsed down. ఓకే, ఇంకా ఏదైనా మీరు కావాలి అంటే అది వాడుకోవచ్చు, కానీ డిజేబుల్ ఉంది, ఇది అవసరం లేదు మనకి. నో నీడ్ అసలు. Mic/auxiliary audio 3 combo box disabled collapsed down. ఇది కూడా వద్దు, అవసరం లేదు. కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు.
చూడండి ఇప్పుడు స్పేస్ ఇస్తాను. Space list disabled default. Microphone USB condenser చూడండి mic. అంటే 2 సార్లు ఇప్పుడు ఇంకొక మైక్ కూడా వాడాలనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మైకులు వాడచ్చు అనుకుంటారు. నేనంటే ఇప్పుడు వాడలేదు అలాగా. ఐ వోంట్ యూజ్ దట్. అది క్లారిటీ బాగుండదనే ఉద్దేశంతో మీరు ట్రై చేయొచ్చు అలా కూడా అయితే. బట్ ఇది డిజేబుల్ పెడుతున్నాను నేను. Default disabled. దట్స్ Mic వాట్ ఐఎమ్ slash సేయింగ్ అండి. మీరు మీరు నేను ఏది వాడుతున్నాను అది చెప్తున్నాను, కానీ దీంట్లో ఇదే వాడాలి అలాగే చేయాలని లేదు. మీ ప్రయోగాలు మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. నేను బేసిక్ థింగ్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రయోగాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఓకే ఇది కూడా వాడుకోవచ్చు. అంటే మనం డిజేబుల్ ఉంది, స్పేస్ ఇచ్చి ఎనేబుల్ చేసి వేరే ఇంకేమైనా నా దగ్గర వెబ్ క్యామ్ మైక్ ఉంది, 2 పెడితే ఏమవుతుంది అది కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో అలా మనం చెక్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. 2 మైక్స్ ఉంటే 2 చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే అదేం ముట్టుకోవట్లేదు. ట్యాబ్ Mic slash aux meters Mo- grouping. The meters. K-rate combo box fast collapsed down. ఇవేం అవసరం లేదండి. Peak meter type advanced grouping. Monitoring device ఇదేం వద్దండి. disable wind low latency audio buffering mode. For declink slash NDI outputs. Checkbox not checked. ఇవేం ముట్టుకోవద్దు. OK button enhance apply button. List audio. ఆడియో దగ్గరికి వచ్చాము. మళ్ళీ డౌన్ యారో, Video. వీడియో, డౌన్ యారో ఇచ్చాను. వీడియోలో ఏమున్నాయి? ట్యాబ్. General 800x600 unselected. Output. Scaled resolution. ఇదేం ముట్టుకోనండి నేను. ట్యాబ్. 640x4. ఇది కూడా ఏం ముట్టుకోను. General combo box common FPS values collapsed. ఇది కూడా ముట్టుకోను. Combo box 60 collapsed down. ఇది కూడా ముట్టుకోను. OK button enter. ఓకే బటన్. సో ఈ వీడియోలో నేను పెద్దగా నేనేం సెట్టింగ్స్ ఏం రికమెండ్ చేయండి. ఇది యాజ్ ఇట్ ఈస్ వాడుకోండి. Cancel list video. వీడియో Hotkeys. హాట్ కీస్. ఇది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండి మనకి హాట్ కీస్. దీంట్లో చాలా ఉన్నాయి. ఏది కావాలంటే దానికి షార్ట్ కట్ కీస్ పెట్టుకోవచ్చు. కేవలం నేను మీకు ఒక 3 చూపిస్తాను అంతే. మిగిలిన మీకు నచ్చిన మీరు చూసుకుని అది సెట్ చేసుకోవచ్చు. హాట్ కీస్ సెట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎడిట్ ఫీల్డ్ దగ్గర మనము అనుకోకుండా షిఫ్ట్ దగ్గర కంట్రోల్ దగ్గర టచ్ చేస్తే అది కూడా షార్ట్ కట్ కీగా తీసేసుకుంటుంది. ఎడిట్ ఫీల్డ్ దగ్గర ఇక్కడ ఎడిట్ ఫీల్డ్స్ వస్తే నేను చూపిస్తాను మీకు. అక్కడ కేర్ఫుల్గా ఏది కావాలో అది మాత్రమే ఇచ్చి తర్వాత ట్యాబ్ కీ యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ట్యాబ్ ఇస్తున్నాను. Edit blank. ఇలాంటి ఎడిట్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు ఇదేం అవసరం లేదు మనకి. ఇక్కడ ఏం లేదు, Edit blank. ఇది అక్కర్లేదు. Button enter. బటన్ ఎంటర్, ఇది అక్కర్లేదు. గ్రూపింగ్. OK button enter. ఓకే బటన్, Cancel button క్యాన్సిల్ enter. బటన్. Start streaming grouping. Edit blank. స్టార్ట్ స్ట్రీమింగ్ కావాలంటే ఇక్కడ ఒక ఎడిట్ బటన్. ఇక్కడ మనం కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ ఇచ్చామనుకోండి, లేదా ఏ కీస్ ఇచ్చినా ఏది ముట్టుకున్నా అది పడిపోతుంది. కాబట్టి ఏం ఇవ్వకండి, ట్యాబ్ ఒకటి ఇవ్వండి. ట్యాబ్ Button enter. ఇదేం ముట్టుకోవద్దు, ఇవేం వద్దు. నేను మీకు 3 చూపిస్తానన్నాను. రికార్డింగ్ స్టార్ట్ చేయడం, రికార్డింగ్ స్టాప్ చేయడం, పాస్ చేయడం, అన్పాస్ చేయడం. ఇవి మాత్రమే షార్ట్ కట్ కీస్ ఇస్తాను నేను. ట్యాబ్ Stop streaming grouping. Button enter. ట్యాబ్ ఇస్తూ వెళ్ళిపోతున్నాను నేను. Stop streaming. Button enter. Start recording grouping. Edit blank. స్టార్ట్ రికార్డింగ్ గ్రూపింగ్ ఎడిట్ బ్యాంక్. ఇక్కడ నేను స్టార్ట్ రికార్డింగ్ ఏం యూస్ చేస్తాను అంటే అడాసిటీలో నేను ఇప్పుడు వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన కీ ఆర్, దీనికి కూడా నేను అదే ఇస్తున్నాను. ఆర్. ఓకే, ఆర్. R. ఓకే, సో ట్యాబ్ R. Button enter. ఆర్ బటన్ ఎంటర్ అన్నారు. అంటే దీని మీద ఎంటర్ ఇస్తే ఇందాక నేను ఆర్ ఇచ్చింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ ట్యాబ్ ఇస్తాను ఇక్కడ. Edit selected R. ఆర్. ఓకే, అంటే రికార్డింగ్ స్టార్ట్ అవడానికి నేను ఆర్ ఇచ్చాను. ఇక్కడ కనుక నేను బ్యాక్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఆర్ వద్దు అనుకుని మళ్ళీ నేను బ్యాక్ స్పేస్ ఇస్తే ఆర్ బ్యాక్ స్పేస్ పడిపోతుంది. సో నేను ఇది డిలీట్ చేసేయాలనుకున్నాను. నాకు ఈ షార్ట్ కట్ కి నచ్చలేదు. తర్వాత 3 మార్చుకున్నాను, నాకు వద్దు అనుకున్నాను. అప్పుడు ట్యాబ్ ఇచ్చి R unselected. ఆర్ Button enter. అన్సెలెక్టెడ్ బటన్ ఎంటర్, దీని మీద ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఇస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో నేనేం అదేం డిలీట్ చేయదలుచుకోలేదు. నాకు ఆర్ ఓకే. ట్యాబ్ Button enter. ఇవంతా ఏం అవసరం లేదు, ఇవేం బటన్స్ ఒక్కలే మనకి. Button enter. మళ్ళీ ట్యాబ్ Stop recording grouping. Edit blank. స్టాప్ రికార్డింగ్, దీనికి కూడా ఆరే ఇస్తా. ఒకసారి ఆర్ ఇస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన రికార్డింగ్ ఆఫ్ చేయడానికి స్టాప్ కూడా ఆరే ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ ఆర్. R. ఓకే, మళ్ళీ ట్యాబ్ R. Button enter. ఆర్ బటన్ ఎంటర్. ఇక్కడ ట్యాబ్ ఇక్కడ ఎంటర్ ఇస్తే ఏమవుతుంది, ఆ ఆర్ అనేది డిలీట్ అయిపోతుంది. నో నీడ్. ట్యాబ్ Button enter. ట్యాబ్ Button enter. ట్యాబ్ Pause recording grouping. Edit blank. పాస్కి ఏమి ఇద్దాము, పి ఇద్దాం. ఓకే, పాస్కి పి. P. ఓకే, మళ్ళీ ట్యాబ్ P. Button enter. మళ్ళీ ట్యాబ్. మీకు తెలిసి ఇక్కడ ఎంటర్ ఇస్తే ఏమవుతుందో, నేను మళ్ళీ ట్యాబ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. Button enter. ట్యాబ్ Button enter. ట్యాబ్ Unpause recording grouping. Edit blank. అన్పాస్ కి కూడా పీనే ఇద్దాం. ఒకసారి పీ కొడితే పాస్ అవుతుంది, ఇంకోసారి పీ కొడితే అన్పాస్ అవుతుంది. పీ. P. రైట్. ట్యాబ్. P. Button enter. Button enter. Split recording file grouping. Edit blank. ఓకే, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. స్ప్లిట్ రికార్డింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఏం ముట్టుకోదలుచుకోవట్లేదండి. ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Button button enter. Start button stop button start button stop button enable but this button but this but చాలా ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పటికీ వీడియో లెంతీగా ఉంది. ఇక్కడ నేను ట్యాబ్ ఇస్తే వెళ్ళిపోతున్నాను. push but switch but hot but quick button list edit blank button net grouping. Okay, cancel apply button enter. అప్లై బటన్ మీద ఎంటర్ ఇస్తున్నాను. Start Right. streaming grouping. Edit blank. షిఫ్ట్ ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Apply button cancel. Okay, grouping. Button edit list hotkeys. హాట్ కీస్ మన సెట్టింగ్స్ లో ఉన్నాం కదా. హాట్ కీస్
ఈ విధంగా మీరు హాట్ కీస్ అసైన్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి దేనికి కావాలంటే అది మీరు ఓపిక ట్యాప్ కొట్టుకుంటూ చూసుకోండి ఎడిట్ ఫీల్డ్ ఏ షార్ట్ కట్కి వెళ్ళి ఇవ్వాలన్నో ఆ షార్ట్ కట్ ఇవ్వడం లాస్ట్కి అప్లై కీ మీద ఎంటర్ ఇస్తే సరిపోతుంది తర్వాత అన్ని సెట్టింగ్స్ ఓకే అనుకున్నప్పుడు ఓకే మీద ఎంటర్ ఇచ్చేయచ్చు ఓకే డౌన్ ఎరా ఇస్తున్నాను Accessibility. యాక్సెసిబిలిటీ ఇదేం లేదండి చూడండి Grouping. ట్యాబ్ ఇస్తున్నాను Use different colors. Checkbox not checked. OK button enter. ఇందులో ఏం లేదు Cancel. Apply button enter. List. Accessibility advanced. అడ్వాన్స్డ్ ఇది కూడా ఏం ముట్టుకోద్దండి మనకు అవసరం లేదు సో దీంతో సెట్టింగ్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది So ఇది వీడియో లెందీగా ఉంటుందండి మరి మీరు ఆ, ఇవన్నీ చేసుకుంటేనే మొదటిసారి సక్సెస్ఫుల్గా ఓబిఎస్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో లెందీగా ఉన్నా కూడా మీకు అర్థం అవ్వాలనే ఒక ఆకాంక్షతో నేను చేయడం జరుగుతుంది షిఫ్ట్ ట్యాబ్ Apply but cancel. OK button ఓకే enter. బటన్ ఇచ్చేద్దాం అప్లై ఓన్లీ ఏంటంటే ఒక సెట్టింగ్ చేసిన తర్వాత ఇంకో వేరే సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్లై మొత్తం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓకే మీద ఎంటర్ ఇచ్చేస్తున్నా OBS 31. చాలు ఓబిఎస్ ఈజ్ రెడీ టు Live యూస్ streaming. ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్ అది కూడా చెప్తాను ఇదే వీడియోలో దానికన్నా ముందు రికార్డింగ్కి వెళ్ళాలంటే చూడండి మొత్తం ట్యాప్ కొట్టుకుంటూ వెళ్ళి స్పేస్ ఇస్తే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్పేస్ ఇస్తే రికార్డింగ్ స్టాప్ అవుతుంది సో అందా వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ చూడండి నేను షార్ట్ కట్కి యూస్ చేసి నేను మీకు మనం షార్ట్ కట్కి పెట్టుకున్నాం ఏం పెట్టుకున్నాము నేను రికార్డింగ్ ఆర్ పెట్టుకున్నాను మళ్ళీ రికార్డింగ్ స్టాప్ చేయడానికి కూడా ఆర్ పెట్టుకున్నాను రికార్డింగ్ పాస్ చేయడానికి పీ పెట్టుకున్నాను రికార్డింగ్ అన్పాస్ చేయడానికి పీ పెట్టుకున్నాను ఫస్ట్ ఆర్ ఇస్తున్నాను చూడండి ఏం చెప్పదు R. ఓకే ఆర్ అనే అంది కానీ ఏం చెప్పలేదు ఇప్పుడు సరిగమ పాడతా సరిగమా ఇక్కడ పీ కొడతాను పీ కొడితే ఏమవ్వాలి పాస్ కావాలి ఓకే పాస్ బటన్ ఇస్తాను పీ ఇస్తున్నాను P. ఇప్పుడు పద పాడతాను పాదా పాడాను కానీ ఇది రికార్డ్ అవ్వకూడదు పాస్ పీ కొట్టాను కాబట్టి మళ్ళీ పీ కొట్టి నీసా పాడతాను చూడండి ఏమవుతుందో P. నీసా ఇప్పుడు ఆర్ కొడతాను రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది R. రైట్ ఇప్పుడు ఇది రికార్డ్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది RPPR. Exit button. Audio mixer. ఓకే చూద్దాం ఆ, నా రికార్డింగ్ అవుట్పుట్ వన్ రైలో ఉంటుంది నేను అవుట్పుట్ అక్కడ ఇచ్చుకున్నాను Start window. Search window. Save Search box చేసుకున్నది. edit. O. Vijay.o. Vijay Right. Kumar. Personal file. వన్ రైలో వీడియోస్ Very V. Videos. ఓకే Items view. 2025. లాస్ట్ వీడియో ఎండ్కి కొడితే ఏదైతే లాస్ట్ రికార్డ్ చేసామో అది వస్తుంది ఎండ్కి ఇచ్చాను ఇక్కడ ఈ ఫోల్డర్లో ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను చూడండి R. VLs. ఓకే ఆర్ అనే అంది కానీ ఏం చెప్పలేదు ఇప్పుడు సరిగమ పాడతా సరిగమా ఇక్కడ పీ కొడతాను పీ కొడితే ఏమవ్వాలి పాస్ కావాలి ఓకే పాస్ బటన్ ఇస్తాను పీ ఇస్తున్నాను P. నీసా ఇప్పుడు ఆర్ కొడతాను రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది VLC media player. చూడండి అంటే నేను పీ కొట్టినప్పుడు ఏమైంది నేను ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేశానో అది ప్లే చేశాను ఇప్పుడు మీకు పీ కొట్టినప్పుడు పద కూడా పాడాను కానీ ఆ పద రాలేదు ఎందుకు నేను పీ కొట్టినప్పుడు పాస్ చేశాను కదా సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షార్ట్ కట్స్ అనమాట కానీ మీరు ఈ రికార్డింగ్ వెనకాల చేసినప్పుడు అనే ఒకటి మీరు గమనించవచ్చు ఆ సౌండ్ వస్తుంది చూసారా ఇప్పుడు చివరిగా ఈ ట్యుటోరియల్లో మనం ఆ సౌండ్ రాకుండా మన వీడియోని నీట్గా రావాలంటే ఏం చేయాలి ఓకే మనం రికార్డింగ్ని నీట్గా రావాలంటే ఏం చేయాలి ఓకే చలో ఫస్ట్ అది చూపిస్తాను Videos. File explore. OBS 30. ఓకే ఓబిఎస్ దగ్గరికి వచ్చేసాను ఆల్ ట్యాబ్ ఇస్తూ ఇప్పుడు ఇక్కడ చూడంండి మైక్ వాల్యూమ్ ప్రాపర్టీస్కి వెళ్ళాలి మైక్ వాల్యూమ్ ప్రాపర్టీస్ ట్యాప్ కొట్టుకుంటూ వెళ్తున్నాను Exit. Mute. Prop mute mic. Prop volume slider for desktop audio. Slider 0.0 D. మళ్ళీ ట్యాప్ Properties for mic /O button. ఎస్ Volume properties for mic /O button. ఓకే స్పేస్ ఇద్దాం ఇక్కడ మైక్ ప్రాపర్టీస్ ఫర్ మైక్ అన్నారు ఇక్కడ స్పేస్ చూద్దాం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ Space. అవ్వలేదు సో నేను చెప్పాను కదా ముందులోనే ఒకసారి స్పేస్ పని చేస్తుంది ఒకసారి ఎంటర్ పని చేస్తుంది సో ఎంటర్ ఇద్దాం Op 64 window. Lock volume not checked. ఓకే ఎంటర్ ఇస్తే పని చేసింది ట్యాబ్ Unhide all. ట్యాబ్ Hide. ట్యాబ్ Rename. ట్యాబ్ Copy filters unavailable. మైక్ ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ కూడా Paste filters unavailable. Vertical layout not checked. Filters. ఫిల్టర్స్ దీని మీద కూడా ఎంటర్ ఇద్దాం ఫిల్టర్స్ OBS 31.0.3. Profile. Untitled scenes. Untitled ఓకే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ చాలా ఉన్నాయి కానీ నాకు ఏవి అంతగా నచ్చలేదు నాకు నచ్చిన ఒకటి ఏంటంటే నాయిస్ సప్రెషన్ చాలా బాగుంటుంది అది నాయిస్ రిడక్షన్ అనే ఫీచరు చేస్తే ఇందాక సౌండ్ వచ్చింది కదా రాకుండా ఎలా మీకు తేడా తెలుస్తుంది మీరే తెలుసుకోవచ్చు సో నేను చెప్పే బదులు యాక్షన్లోకి వెళ్ళిపోదాం ట్యాబ్ add button. యాడ్ బటన్ స్పేస్ ఇద్దాం Space list.
లిస్ట్ వచ్చింది చూడండి, ట్యాబ్, Op64 window. 3-band equalizer. 3 బ్యాండ్ ఈక్వలైజర్, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, కావాలంటే యాడ్ చేసుకుని. నేను ఏం చేయట్లేదు. ట్యాబ్, Compressor. కంప్రెసర్, Expander. ఎక్స్పాండర్, Gain. Invert ట్యాబ్ polarity. కొట్టుకుంటూ వెళ్తున్నాను. Limiter. Noise gate. Noise suppression. నాయిస్ సప్రెషన్ వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ ఇద్దాం. OBS 31.0.3 profile. Untitled scenes. Untitled cancel button enter. ట్యాబ్ ఇచ్చాను, క్యాన్సిల్. OK button enter. యాక్చువల్గా ఒకసారి ఎంటర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డిఫాల్ట్ కర్సర్ ఓకే మీద వచ్చేస్తుంది. నేను ట్యాబ్ ఇచ్చి ఏమొచ్చిందో చూపించాను. క్యాన్సిల్ వద్దు మనకి ఇప్పుడు ఈ మూమెంట్లో కూడా వద్దు, యాడ్ చేయొద్దు అనుకుంటే కూడా మనం ట్యాబ్ ఇచ్చి క్యాన్సిల్ మీద ఎంటర్ ఇవ్వచ్చు. బట్ లేదు, మనం యాడ్ చేసుకోవాలని దృఢచిత్తంతో ఉన్నాం కాబట్టి అక్కడ నాయిస్ సప్రెషన్ మీద ఎంటర్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఎంటర్ ఇవ్వాలి. Filters for mic/O dialog. List item. ఓకే, మళ్ళీ మనము ఫిల్టర్స్ దగ్గరికి వచ్చేసాం. ట్యాబ్ ఇద్దాం, Add button. యాడ్ బటన్, Remove button. రిమూవ్ బటన్. ఇప్పుడు రిమూవ్ మీద స్పేస్ ఇచ్చి చూద్దాం. Space. Confirm remove dialog. Confirm remove dialog. చూడండి, No button enter. ట్యాబ్ ఇస్తే నో, Yes button enter. ట్యాబ్ ఎంటర్. ఈ ఎంటర్ ఇస్తే ఇందాక మనం యాడ్ చేసింది ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. వద్దు కాబట్టి ఎస్కేప్. Filters for mic/O dialog. Remove button. ఓకే, ఇంక ఇదంతా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ Move up. Move down. Default close but grouping. ట్యాబ్ ఇస్తూ ఉంటే Close button enter. క్లోజ్ బటన్ వచ్చింది, ఎంటర్. OBS 31.0. ఓకే, సో ఇప్పుడు చూడండి, రికార్డింగ్ మళ్ళీ చేద్దాం. రికార్డింగ్ మన షార్ట్ కట్ కి ఉంది కదా, యూస్ చేసేద్దాం. ఆర్ ఇచ్చేద్దాం. మళ్ళీ నేను సేమ్ ఇందాకల్లాగే సరిగమ పదనిస పాడతా. ఈసారి పాస్ ఏమి ఇవ్వను. ఒకసారి సరిగమ పదనిస పాడి స్టాప్ ఆర్ ఇచ్చేస్తాను. మళ్ళీ రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. క్లారిటీ ఆఫ్ రికార్డింగ్ చూడండి, అంతే. R. సారీ గమ పాద నీసా. R. ఓకే, చలో వినిపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి. VLC videos file via VLC OBS videos file item videos 88. ఓకే, నేను బ్యాక్ స్పేస్ Item కొట్టి view వీడియోస్ నుంచి ఫోల్డర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎండ్ ఇస్తున్నాను. 2025. ఎందుకంటే ఇప్పుడే ఫైల్ యాడ్ అయింది కదా ఈ వీడియో ఫైల్లోకి, కొత్తగా రిఫ్రెష్ చేయడం కోసం అలా చేశాను. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. VLC. సారీ గమ పాద నీసా. VLC చూడండి, డిస్టర్బెన్స్ లేదు. ఇందాక తన వెనకాల ఫ్యాన్ సౌండ్ అలా వచ్చింది, ఇప్పుడు లేదు. చూసారా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ OBS. సో మీరు ఈ సెట్టింగ్స్ చేసుకుని ఈ విధంగా చక్కగా రికార్డింగ్ చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, ట్యుటోరియల్స్ చేసుకోవచ్చు. మీకు డెస్క్టాప్ ఆడియోని మ్యూట్ చేసుకుంటే కేవలం మీ వెనకాల వచ్చే జాస్ సౌండ్ రాదు. ట్యాబ్ ఇవన్నీ కొడుతున్నప్పుడు ఇప్పుడు రాదు, సౌండ్ రాదు. డెస్క్టాప్ వీడియో డెస్క్టాప్ సౌండ్స్ మనకు వద్దు అనుకుంటే దాన్ని మ్యూట్ చేసుకోండి. డెస్క్టాప్ సౌండ్స్ కూడా కావాలి అనుకుంటే, జాస్ సౌండ్ కూడా వెనకాల రావాలంటే అది అన్మ్యూట్లోనే ఉంచండి. అలాగే ఆడియో వద్దు, ఓన్లీ డెస్క్టాప్ సౌండ్స్ అంటే మైక్ వాల్యూమ్ని మ్యూట్ చేసుకోండి. రెండు కావాలి అంటే రెండు అన్మ్యూట్లో ఉంచుకోండి. ఇలా ఈ విధంగా మీరు OBSని వాడచ్చు. నెక్స్ట్ ట్యుటోరియల్లో దీనికి సంబంధించిన అడ్వాన్స్ అంటే యూట్యూబ్ లైవ్ ఎలా ఇవ్వచ్చు అనే విషయం తెలుసుకుందాం. ఇంకా ఇందులో చాలా ఉన్నాయండి. నేను కొద్దిపాటి విషయాన్ని మాత్రమే చూపించాను. నేను ఏదేది వాడతానో అదే మీకు ఇందాక నుంచి చెప్తున్నాను. అదే మీకు నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏవైనా సజెషన్స్, డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో లెంతీగా ఉంటుందండి, దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి నేను ఎలా అయితే స్క్రాచ్ పాయింట్ నుంచి వాడానో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి లెంతీ వీడియో ఉన్నందుకు క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక OBS పార్ట్ 2లో.